అంటే వడపిండి రుబ్బంగానే అండి. అదే గ్రైండర్ వడపిండి తీసుకొని మనకి అల్లం, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు కలుపుకుంటాం కదా. ఆ పిండిని గిన్నెలోకి తీసేసుకుని అదే గిన్నెలో మళ్ళీ మనం వచ్చి ఎంత వేసుకుంటామో అంత వేసుకోవచ్చండి. మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లోంచి మనకు అవసరమైనప్పుడు తీసుకునేప్పుడు కొంచెం వేడి నీళ్ళు పళ్ళెంలోనే మూకుల్లోనే కాసి ఆ గిన్నెని పెట్టారనుకోండి, మళ్ళీ రూమ్ టెంపరేచర్కి వచ్చేసి వడలు నూనె పీల్చవు, మామూలుగా ఉంటాయి. అలాగే మీరు చల్లగా ఉన్న వేసారంటే నూనె లాగేసి ఉడకవు, ప్లస్ నూనె లాగేస్తుంది. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టిన వడపిండిని రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చి అప్పుడు వేసుకుంటే బాగుంటుంది. అలాగే మీరు వడల రుబ్బంగానే గ్రైండర్ బిరుసుగా డ్రై అయిపోయి ఉంటుందండి, కడగటం చాలా కష్టం. దానికి మీరు దోసపిండి మీరు ప్లాన్ చేసుకుని వడలు నైటు ప్లాన్ చేసుకుంటారు అనుకోండి, తెల్లారి వడలు అంటే దోసపిండి కూడా ఊరపెట్టేసుకున్నా అంటే దాంట్లో వేసేసాను అనుకోండి, గ్రైండరు చాలా ఈజీ, కడగటం ఈజీ. తర్వాత మనకు వచ్చేసి 2 పనులు జరిగిపోతాయండి. పొద్దుటే వంట చేసేటప్పుడు గ్రైండ్ వేసేస్తాను నేను. ఈలోపు వంట ఏదైనా కూరగాయలు కోసేసుకుని గ్రైండర్ తీసేసుకుని కడగటం చాలా ఈజీ అండి. మీరు వడ వేసినప్పుడు దోసపిండి ప్లాన్ చేసుకుంటే 2 పనులు కలిసి వస్తాయండి. వడ వేసిన గ్రైండర్ కడగటం చాలా కష్టం. దీనికి ట్రిక్ పాటించండి. ఈరోజు మాది సాంబారు, తెల్ల పచ్చడి అండి. మా వారికి రాగిట్లు వేసాను, వడలు కొంచెం వడలు వచ్చి మజ్జిగలు వేసాను.